గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి సర్వోన్నతుని యొక్క మహిమోన్నతుని యొక్క ఆయన సన్నిధిలో నుంచి మీకు ఆశీర్వాదం సమృద్ధిగా కలుగును గాక. ప్రియులారా, అనుదిన కృపలో లేఖన భాగంగా ఈ దినం మనం చూసుకుంటుంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహావృద్ధి నొందుదువు. అవును ప్రియులారా, ఆ పరమతని సన్నిధిలో మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మొదట మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు మన స్థితి పరమతండి మహాభివృద్ధి స్థితిలోకి తీసుకెళ్తానని ఆయన శ్రేష్టమైన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి భక్తుల జీవితాలలో, ముఖ్యంగా దావీదు జీవితంలో, తన యొక్క జీవితంలో ఆయన మొట్టమొదటిగా ఎక్కడ ఉంటూ వచ్చాడు? గొర్రెల దొడ్డిలో ఉంటూ వచ్చాడు. ఆ గొర్రెల దొడ్డి నుంచి పిలిపించి పరమ తండ్రి ఆయన ఎక్కడికి తీసుకెళ్తూ వచ్చాడు? ఇజ్రాయెల్కు రాజుగా ఆయన నియమిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో మనం విశ్వాసం ఉంచి మనం ఆయనను గణపరుస్తూ, ఆయన మహేపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ వస్తున్నప్పుడు మన యొక్క స్థితిని పరమ తండ్రి దినదినమైన అభివృద్ధి పరుస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు సుమా. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ, ఆయన యొక్క నియామకాలను, ఆయన సబ్బాతును, ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞలు మనం గైకొంటూ ఆయనకు ప్రీతికరంగా మనం జీవిస్తూ వస్తుంటున్నప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెడుతూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న విశ్వాసాల జీవితాల్లో కూడా మొదట వారి స్థితి కొంచెముగా ఉన్నప్పటికీ పరమ తండ్రి చివరికి తీసుకెళ్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మీ యొక్క జీవితాల్లో కూడా పరమ తండ్రి తుదకు మీ జీవితాన్ని మహాభివృద్ధిలోనికి తీసుకెళ్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ పరమతి యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన నన్ను అభివృద్ధి పరచగలడు, ఆయనను ఆశీర్వదించగలడు, ఆయన విశ్వాసం ఉంచగలడు, ఆయన సన్నిధిలో విశ్వాసం వస్తే ఆయన నడిపించగలడు అని మనం విశ్వాసం వస్తే ఆయన మనల్ని మహాభివృద్ధిలోనికి, అంటే ఈ లోకంలోని జనులందరూ ఆశ్చర్యపడిన విధానంలో మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు సుమా. కాబట్టి ఆ విధంగా మనకంటే ముందుగా నడిచిన భక్తులు అభివృద్ధిలోనికి వచ్చారు, మనల్ని కూడా మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడు ఆ పరమ తండ్రి. అట్టి విధముగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వదించి అభివృద్ధిలోనికి నడిపించుకును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, తుదకు నువ్వు మహాభివృద్ధి నందుదువు అని ఇచ్చిన వాగ్దానమును మా జీవితంలో కూడా నెరవేర్చి మీరే మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిషియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవామిషియా కృప, కనికరము, ఆయన యొక్క దయా వాత్సల్యత నిరంతరము తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.